నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఇరాన్కి అలాగే ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించి రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. సో వాటిని మనం అంత ఈజీగా తీసుకోవాలా, లేకపోతే డీకోడ్ చేసి ఆయన ఏం మాట్లాడుతున్నారు అని సీరియస్గా తీసుకోవాలా? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయం మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు, జియో పొలిటికల్ అనలిస్ట్. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ట్రంప్ కంటే ముందు ఒక ప్యానిక్ తీసుకొచ్చేటువంటి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో లోక్సభలో పిఎం మోదీ గారు మాట్లాడినటువంటి వీడియో, అంటే ఫ్యూ సెకండ్స్ ఉన్నటువంటి వీడియో, దాని ముందే మాట్లాడారు, దాని వెనకే మాట్లాడారు అనేది తెలీదు. బట్ ఒకటి ఏంటంటే, ఈ కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో పిఎం మోదీ సరదాగా ఇలాంటి మాటలు మాట్లాడరు, చాలా సీరియస్గానే తీసుకోవాలి మాటలు అని చెప్పేసి చాలామంది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. అది మరి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళో, అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదో తెలీదు. బట్ ప్యానిక్ అయితే చాలామంది అవుతున్నారు. అంటే ఫ్యూయల్ ఉండదని చెప్పేసి అని కొంతమంది బంక్స్కి వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, నెక్స్ట్ ఫుడ్ అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో స్టోర్ చేసుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలో ఉన్నారు చాలామంది. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగానే పిఎం మోదీ కోవిడ్లో ఏదైతే మనం సిచ్యువేషన్ ఫేస్ చేసామో అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము అని అన్నారా, అసలు ఏమన్నారు? అంటే బేసికల్లీ అండి, మోదీ గారు కోవిడ్ ఏదైతే ఆయన ఉదాహరణ చెప్పారు ఇన్స్టెన్స్, సో దాన్ని కంప్లీట్లీ అందరూ తప్పుగానే వాళ్ళు తీసుకెళ్తున్నారు. అవును. అండ్ ఇది తీసుకెళ్తున్న తప్పు ఒక రకంగా మీతో లాస్ట్ టైం కూడా అన్నట్టు విపక్షాల తప్పు కాదు, దాన్ని సమంగా అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ విఫలమవుతుంది. ఎందుకంటే మోదీ గారు కోవిడ్ అన్నది ఏంటి అంటే, మనకి లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉంటుంది దీనిది అని. ఇప్పుడు కోవిడ్ ది సుమారు 2020లో మొదలైందండి, ఒక 2-3 ఏళ్ళు ఉంది. 2022 వరకు మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం, 23 వరకు చెప్పాలంటే. సో 2-3 ఏళ్ళు ఉంది దాని ఇంపాక్ట్, కానీ మనం దాని నుంచి బయటకు వచ్చేసాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భారత్ ఏదైతే ఒక రకంగా గ్రోత్ ఉందో అది కోవిడ్ తర్వాత మొదలైంది. కానీ ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కోవిడ్ నుంచి ఇప్పటికీ బయటపడ్డది లేదు. యుఎస్ కానివ్వండి, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు కానివ్వండి, ఇప్పటికీ వాళ్ళకి కోవిడ్ ప్రభావం ఏదైతుందో వాళ్ళ మీద ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఇంకా కోలుకోలేదు. సో మోదీ గారు అన్నది ఏంటి అంటే, కోవిడ్ ఎలాంటి లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ గ్లోబల్లీ ఇచ్చిందో అలాగే ఇస్తుంది. దానికి కారణం ఏంటి? ఖతార్ వరల్డ్స్ లార్జెస్ట్ ఏదైతే ఎల్ఎన్జి సప్లైర్ ఉందో దాని ప్లాంట్స్ కి దెబ్బ తగిలేదు. దుబాయ్ కి మామూలుగా చూసుకున్నట్టయితే యుఏఈలో ఉన్న రిఫైనరీస్ మీద దెబ్బ తగిలింది, సౌదీలో తగిలింది, బెహ్రెయిన్, కువైట్, ఏవైతే ఇవన్నీ ఇస్తూ వస్తాయో వాటి మీద అన్ని తగులుతూ వచ్చాయి. వాళ్ళ ఆయిల్ ప్లాంట్స్ కానివ్వండి, ఆయిల్ రిఫైనరీస్ కానివ్వండి, ఎల్ఎన్జి కానివ్వండి, అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇజ్రాయెల్ లో కూడా హైఫా రిఫైనరీ, వాటి మీద కూడా దెబ్బలు తగిలాయి. సో ఆబ్వియస్లీ దీని నుంచి రివైవ్ అవ్వడానికి వాళ్ళకి ఇప్పుడు ఖతర్ ఆల్రెడీ ఉంది, మాకు ఇవన్నీ కూడా మేము సరి చేసుకోవాలంటే మాకు కొన్ని ఏళ్లు పడుతుందని, ఇన్ని బిలియన్స్ లాస్ వచ్చిందని. అండ్ ఖతార్ వాళ్ళకి ప్లాంట్స్ మీద దెబ్బ తగలడంతో వాళ్ళు చైనాకి సప్లై మానేశారు. అంటే అఫ్ కోర్స్ ఉత్తి చైనా కాదు, వాళ్ళు ఇచ్చిన చాలా దేశాల్లో చైనా ఒకటి, చైనాకి మానేశారు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్ఎన్జి, ఈ ఆయిల్ ది, వీటన్నిటికీ కూడా షార్టేజ్ వస్తుంది. సో భారత్ ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్స్ చాలా తొందరగా కనుక్కోవాలి. సో మోదీ గారు అన్నది ఏంటంటే, మేము ఆ పనిలో ఉన్నాము, గ్లోబల్లీ ఇంపాక్ట్ ఉంటుంది ప్రభావం, సో దీనికి అందరూ సిద్ధంగా ఉండండి అని అన్నారు. సో ఇప్పుడు కరెక్టే. మరి ఇప్పుడు మనకి మనం ఇప్పుడు ఏవైతే మనం పశ్చిమాసియా నుంచి తీసుకుంటున్నామో వాటికి దెబ్బలు తగిలాయి. మనకి ప్రత్యామ్నాయం ఏంటి అనే ప్రశ్న అందరిలో ఉంది. సో మనం రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాం. రష్యన్ ఆయిల్ ఎంత తీసుకుంటున్నాము అంటే, చైనాకి వెళ్లాల్సినవి వాటి డెస్టినేషన్ మార్చుకుని భారత్ కు వస్తున్నాయి. భారత్ కు వస్తున్నాయి. అండ్ ఇది ఇచ్చింది కూడా మళ్ళీ వెస్టర్న్, చైనా ఫండెడ్ వెస్టర్న్ మీడియా, బ్లూంబర్గ్, ఇవే ఇచ్చాయి. చైనాకి వెళ్లాల్సినవి వాటి గతి మార్చుకుని భారత్ లోకి వస్తున్నాయి అని. అండ్ దాని తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే ఎల్ఎన్జి షార్టేజ్ అని, ఎల్పిజి షార్టేజ్ అని అంటున్నారో, అర్జెంటీనా నుంచి తీసుకుంటున్నాం, దాని తర్వాత మనము యుఎస్ నుంచి తీసుకుంటున్నాం, అల్జీరియా నుంచి తీసుకుంటున్నాం, కొన్ని ఆఫ్రికన్ దేశాలతో కూడా మనం మాట్లాడుతున్నాం. మోదీ గారు మనం చూసుకున్నట్టయితే గనక ప్రధానమంత్రిగా ఆయన 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మనకి ఏవైతే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామో చాలా విషయాల్లో మనం ఒక్క దేశం మీద ఆధారపడి ఉన్నాం.
సో మనం అలా ఉంటే గనక మనకి మనని ఆసరాగా తీసుకోవచ్చు. కాబట్టి మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాలని అనేది ఈ ప్రభుత్వాన్ని ఒక స్ట్రాటజీ. ఎంత మనం ఆత్మనిర్భర్ అంటే సొంతంగా మనం ఎంత తయారు చేయగలమో చేసుకుని ఆల్టర్నేటివ్స్ మనం వేరే దేశాలకు కూడా మీద కూడా ఆధారపడాలి. ఈ ఎల్ఎన్జి ఎల్పిజి చెప్పే ముందు చిన్న ఉదాహరణ ఏంటంటే మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం మేడ్ ఇన్ ఇండియా మనం చేస్తున్నాం, ఇవన్నీ తెలిసిందే. కానీ దీనికి ముందు మనం చాలా ఎక్కువ ఆధారపడింది ఎవరి మీద? రష్యా మీద. అంటే ఆల్మోస్ట్ మోనోపలి ఉన్నంత వరకు ఉంది రష్యాది. కొంత ఏంటంటే ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మీద. కానీ మనం ఏం చేసాం? రష్యాది డైవర్సిఫికేషన్ చేసాం. మనం సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు రష్యా నుంచి తీసుకుంటున్నాం, ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటున్నాం, ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాం, అలాగే యుఎస్ నుంచి తీసుకుంటున్నాం. కరెక్ట్. ఇంకా మనం డైవర్సిఫికేషన్ చేయాలి, సొంతంగా చేసుకోవాలి. కానీ కేవలం ఒక్క దేశం మీద ఆధారపడి ఆ దేశానికి మన బలహీనతని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకునే పొజిషన్ నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఎల్ఎన్జి ఎల్పిజి ఆయిల్ కూడా ఏమైంది అంటే మనం వెస్ట్ ఏషియా మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చాం. సౌదీ, యుఏఈ, ఆంక్షలు పెట్టక ముందర వరకు ఇరాన్. సో మోదీ గారు ఏం చేశారంటే మనం వీటికి ఆల్టర్నేటివ్స్ కూడా తయారు చేసుకుందాం అనే దాంట్లో ఆయన ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే మనం ఒక నైజీరియా నుంచి కూడా తీసుకుంటూ వచ్చాం. అంటే చాలా మంది మోదీ గారు ఆఫ్రికా వెళ్ళిన దాని మీద కూడా కొన్ని ఏమంటారు వ్యంగ్యంగా మాట్లాడడం, తక్కువ చేయడం. అంటే మీరు వెళ్తే గనక అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళాలి, ఆఫ్రికాకి వెళ్తే ఏమొస్తుందని. కానీ అందులో ఆయన వ్యూహం ఏంటంటే ఆఫ్రికాలో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ, రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువ, అండ్ ఎట్ ది సేమ్ టైం ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ. సో మనకి ఎక్కువగా ఇప్పుడు మనకి దెబ్బ తగులుతుంది రేర్ ఎర్త్, ఇంకా ఆయిల్. సో మనకు అవి కావాలంటే గనక ఒక్క దేశం మీద ఆధారపడి ఉండలేము, ఒక్క ప్రాంతం మీద. సో ఇప్పుడు ఎలా అయితే మనం వెస్ట్ ఏషియా ఆల్టర్నేటివ్ రష్యాది పెట్టుకున్నాము, అలాగే మనం నైజీరియా, ఆఫ్రికాలోది తీసుకున్నాం, అట్ ది సేమ్ టైం యుఎస్ నుంచి తీసుకుంటున్నాం, అండ్ ముఖ్యంగా అర్జెంటీనా నుంచి కూడా తీసుకుంటున్నాం. అర్జెంటీనా నుంచి గతంలో లేదు, ఈ క్రైసిస్ మొదలవ్వక ముందర కూడా లేదు. మనం గుర్తున్నట్టయితే మోదీ గారు కిందటి ఏడాది ఆ ముందర ఏడాదో ఆయన అర్జెంటీనా కూడా వెళ్ళారు. అర్జెంటీనా వెళ్ళినప్పుడు ఆయన కొన్ని ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన మాట్లాడుతూ ఎంఓయూలు చేసుకున్నారు, కొన్ని అగ్రిమెంట్స్ అయ్యాయి. దాని ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎల్పిజిది అర్జెంటీనా నుంచి వస్తుంది, ఎట్ ది సేమ్ టైం మనం అమెరికా నుంచి తీసుకుంటున్నాం. సో ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్స్ తయారు చేసుకోవాలంటే మనకు కొంచెం సమయం పడుతుందండి. ఇన్ఫాక్ట్ అల్జీరియా నుంచి కూడా మనం తీసుకుంటున్నాం. అల్జీరియా నుంచి కూడా తీసుకుంటున్నాం. బట్ వెస్ట్ ఏషియాది మనం ఇమ్మీడియట్లీ భర్తీ చేయగలమా అంటే అది ఒక రకంగా చెప్పాలంటే కష్టమే. సో మోదీ గారు అనేది ఏంటంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, బట్ వీ విల్ ఎన్ష్యూర్ జనాలకి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇది లేకుండా చూసుకుంటామని. కానీ అందరు ఏమంటారంటే ధరలు పెరిగిపోయాయి అంటారు. వాస్తవమే, ధరలు పెంచుతున్నారు, ఎందుకంటే పానిక్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. కానీ దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే మాట్లాడితే ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నాం అనేది కాకుండా వాస్తవం మాట్లాడితే మనం ఆయిల్ మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసుకోం, ఇది అందరికీ తెలిసిందే. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశం యుఎస్. వెస్ట్ ఏషియా కూడా కాదు, రష్యా కాదు, వెనిజులా కాదు, యుఎస్. కానీ యుఎస్ ఇప్పుడు అత్యధికంగా ధరలు పెంచేసింది. పెట్రోల్ ప్రైస్ మనం కేవలం ₹2 పెంచాం. ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇచ్చారు ₹2 పెంచామని. బట్ స్టిల్ గవర్నమెంట్ హిట్ తీసుకుంటున్నా ప్రజల మీద అంత భారం పడకుండా ఉండాలి అనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ పానిక్ క్రియేట్ అవుతుంది. ఈ పానిక్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే జనాలు మీరు అన్నట్టుగా లాస్ట్ టైం ఇప్పుడు కూడా తొందరగా బుకింగ్లు చేసేసుకుంటారు. మాస్ బుకింగ్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ సప్లై ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం వన్స్ ఈ రోజు బుక్ చేస్తే ఇంకో 21 days తర్వాత అంటే 22nd day కానీ మళ్ళీ సెకండ్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకు ఆ స్లాట్ ఓపెన్ అవ్వదు. సో దాని వల్ల కూడా కొంతమంది పానిక్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మామూలుగా దీని వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ ఇస్తుంది ఏంటంటే రెస్టారెంట్స్. ముఖ్యంగా రెస్టారెంట్స్ అన్ని మూసేస్తున్నారు, వాళ్ళకి కమర్షియల్ సప్లై లేదు. మీడియాలో ఇదే ఫేక్ న్యూస్ వెళ్తుంది. రెస్టారెంట్లు మూసేశారు, స్ట్రీట్ ఫుడ్స్ లేవు, ఏమీ లేవు, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ లేవు, గ్యాస్ స్కేర్సిటీ ఉంది. తీరా చూస్తే ఎక్కడ ఉండేవి అక్కడ అలానే ఉన్నాయి. ఫుడ్ సెంటర్స్ కానీ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రైసెస్ మాత్రం హైక్ చేశారు తప్ప మిగిలిన వ్యాస్టీస్ అలానే రన్ అవుతున్నాయి. సో ఇది కూడా నిజానికి చెప్పాలంటే ప్రభుత్వం దీనిని అడ్రస్ చేయాలి. ఎందుకంటే అంతిమంగా ఇది వాళ్ళకే ఇంపాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పానిక్ వల్ల హోటల్స్ మూసేసరి షార్టేజ్ ఇది క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఒకవేళ నిజంగా రెస్టారెంట్స్ లో కనుక ఈ పానిక్ వల్ల షార్టేజ్ వచ్చినట్టయితే ఉద్యోగాలు పోతాయి. మనకి రెస్టారెంట్ ఎకానమీ చాలా పెద్దదండి.
ఎందుకంటే మన టూరిజం సెక్టర్ ఉంటుంది, వేరే వేరే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆబ్వియస్లీ రెస్టారెంట్స్ కే వెళ్తారు. మోస్ట్లీ ఇక్కడ హాస్పిటాలిటీ చూసిన వాళ్ళందరూ అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. కరెక్ట్. సో ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది, రెస్టారెంట్ ది దెబ్బ తగిలితే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనం భాగ్యనగరంలో చూసుకుంటే చాలా మంది నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళు ఏవైతే మామూలుగా లాడ్జింగ్ లో ఉంటున్నారో రూములు తీసుకుని ఆ ఎకానమీకి దెబ్బ పడుతుంది, రెస్టారెంట్ కి దెబ్బ పడుతుంది, హాస్పిటాలిటీకి దెబ్బ పడుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది జీడిపి మీద దెబ్బ తగులుతుంది. సో దెబ్బ తగిలితే ఆ భారం ఆ నెగిటివిటీ బ్యాక్లాష్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికే పడుతుంది. సో వాళ్ళు ఇంతవరకు రాకుండా వాళ్ళు ముందరే అడ్రస్ చేయాలి. ఏది మోదీ గారు చేయాల్సింది ఆయన చేశారు. నిజానికి ప్రభుత్వం పరంగా మోదీ గారు చేసి మాట్లాడింది స్పష్టంగా చెప్పారు. ఆయన ఏం రాబోతోంది, మనం దేనికి సిద్ధంగా ఉండాలి, దేనికి భయపడాలి, దేనికి జాగ్రత్తగా ఉండాలి, దేనికి భయపడక్కర్లేదు, అవన్నీ వీడియోస్ లేవు. కేవలం ఆ కోవిడ్ సిచ్యువేషన్ లాంటిదే మళ్ళీ ఫేస్ చేస్తాము అంతవరకే ఉంది. బట్ దాన్ని విపక్షాలు ప్రతిపక్షాలు మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాయి ప్రజలకు తీసుకెళ్లడంలో. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రజలకి కన్వే చేసే విషయాల్లో దాన్ని ఎందుకో కొంచెం తక్కువ చిన్నచూపు చూస్తున్నారు. సో దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఎందుకంటే చాలా ఇప్పుడు మన్ కీ బాత్లో ఆయన ప్రతి విషయం చెప్తారు. ఈవెన్ ఆయిల్ తగ్గించండి, కొంచెం తక్కువ తినండి, ఈ నెలకి ఇంత ఎంఎల్ మాత్రమే మనం తినండి, ఇన్ని చెప్పిన ఆయన సో ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనకు నిల్వలు మనకున్నాయి. సో కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మంచిది అనేది ఒక్కసారి ఆయన నోటితో ఆయన కన్వే చేస్తే కొంచెం ప్రజలు కొంచెం అంత ప్యానిక్ అవ్వకుండా కామ్ డౌన్ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. హోప్ సో అలాంటి సిచ్యువేషన్ రావాలి చెప్తారని అనుకుంటున్నా, ఇలాంటి ప్యానిక్ అవ్వకుండా. అంటే ఇక్కడ ఒక్క మాట అండి, మీరు అన్నది ఖచ్చితంగా నిజమే. సో మోదీ గారు ఆల్మోస్ట్ ఇదే ఆయన చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ కాకపోయినా ప్రజలకు ఏదైతే భయాందోళనలో వాళ్ళు ఉన్నారో దాన్ని అడ్రస్ చేస్తూ ఆయన చెప్పారు. కానీ ప్రభుత్వం ఏమవుతుంది అంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెకింగ్ వరకే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇదే చూడండి, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా రష్యన్ది నాకు తెలిసి మనకు ఆయిల్ ఇంకా వస్తున్నట్లే స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అప్పటి వరకు ప్రభుత్వాన్ని అంటూ వచ్చారు, మీరు ఇరాన్ తో మాట్లాడకపోవడం వల్ల, ఇజ్రాయెల్ వైపు ఉండడం వల్లే మీకు ఇది అవుతూ వచ్చిందా. తర్వాత స్టేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయిల్ వస్తుంది. ఇప్పటికి 3 ట్యాంకర్స్ వచ్చి ఇంకో 2 నియర్ బై ఇంకో 2-3 డేస్ వస్తాయి. వాళ్ళు దాన్ని ఏమంటున్నారు, యువాన్ పేమెంట్ చేస్తున్నారు, అంటే చైనాకి మీరు డబ్బు ఇస్తున్నారు అని అంటున్నారు. ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ చేసింది అంతే. కానీ మీరు ఫ్యాక్ట్ చెక్ అని ట్వీట్ పెట్టడం వల్ల, ఇది అబద్ధం అని అనడం వల్ల దానికంటే కాంగ్రెస్ తీసుకెళ్తుంది, విపక్షాలు తీసుకెళ్తుంది, ఇంకా బలంగా వెళ్తుంది. నెగిటివ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. కరెక్ట్. సో అలాంటప్పుడు దాన్ని కౌంటర్ జస్ట్ ట్వీట్ తోని కాకుండా ఇంకా అగ్రెసివ్ వెళ్ళాలి. సో ఇది కేవలం ప్రభుత్వానిదేనంటే బీజేపీ పార్టీ పరంగా కూడా ప్రభుత్వం స్టాండ్ ఏంటనేది జనాల్లోకి చెప్పి పానిక్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అడ్రస్ చేస్తూ జనాలకు భయాందోళన ఏదైతే ఉందో అది లేకుండా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇది బీజేపీ బాధ్యత, పార్టీగా అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలకి షార్టేజ్ రాకుండా ఒకవేళ వచ్చిన ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తూ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడకుండా జనాలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఇక్కడ సక్సెస్ అవుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. కానీ పార్టీ పరంగా వచ్చేసరికి ఎక్కడలేని సందేహాలు వస్తున్నాయి. అంటే వాళ్ళు దీన్ని అడ్రస్ చేయాలి తొందరగా. సో అందరికీ తెలిసిందే మోదీ ఎప్పుడు కూడా మాటలే లేదు, అన్ని చేతల్లోనే చూపిస్తారు అని. సో ఆయన అక్కడ ఉన్నప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ప్రజలకి అందరికీ కొంచెం ఎంతవరకు ఏమి ఇవ్వాలి అనేది ఆయన ఇస్తారు. సో టెన్షన్ పడద్దని నేను అనుకుంటున్నా, అందరినీ కోరుకున్నా. మోరోవర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ గురించి ఆయన మోస్ట్లీ ఒక కామెడీ పీస్ కిందే చూస్తున్నారు అందరూ. సో ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాట్లాడితే వార్ అయిపోయింది, ఇంక ఇరాన్ పరిస్థితి అయిపోయింది అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే విత్-ఇన్ మినిట్స్లో మళ్ళీ అక్కడ అటాక్స్ అవుతాయి. లేదంటే ఇరాన్ ఏదో ఒక అటాక్ చేస్తుంది గల్ఫ్లో కంట్రీస్కి సంబంధించి, అమెరికాకి సంబంధించిన వాటిల్లో బేసెస్లో. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కూడా సీజ్ ఫైర్ అని కావచ్చు, లేకపోతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని మీరు ఓపెన్ చేయాలి, లేకపోతే మీ పవర్ ప్లాంట్స్ని కావచ్చు, లేకపోతే ఈ ఫ్యూయల్ ప్లాంట్స్ మీద మేము అటాక్ చేస్తామని చెప్పేసి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను కామెంట్ చేయడం జరిగింది. సో దానికి గట్టిగానే రిప్లై ఇచ్చింది ఇరాన్, మేము వెనక్కి తగ్గం, మీరు మా మీద అటాక్ చేస్తే మేము మీకు సంబంధించిన గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్యూయల్ ప్లాంట్స్ మీద మేము అటాక్ చేస్తాము అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ట్రంప్. సో అది కనుక మీరు ఓపెన్ చేయకపోతే మేము ఊరుకోము అని, మీరు మేము అటాక్ చేస్తే మేము అసలు మేము దాన్ని ఓపెన్ కూడా చేయం, కంప్లీట్ క్లోజ్ చేస్తామని ఇరాన్ వాళ్ళు అంటున్నారు. ఇది ఎలా ఉందంటే హీరో
వీళ్ళని కొట్టుకుని కమెడియన్ ఏదో అన్నట్టు. సో వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు మాట అనుకుంటున్నారు, కానీ ఎఫెక్ట్ ఇతర దేశాల మీద బాగా పడుతుంది. సో ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే డీకోడ్ చేయాలా వాటిని, లేకపోతే వీళ్ళు ఊరుకోవాలంటారా, అసలు ఏమంటారు? బేసికల్లీ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి రెండోసారి, ఇన్ఫాక్ట్ ఆయన రెండోసారి ఇంకా క్యాంపెయినింగ్, ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన చాలా స్పష్టంగా కొన్ని మాటలు మాట్లాడుతూనే ఉన్నారండి. ఆయన కానీ జనాలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ట్రంప్ దాన్ని సీరియస్నెస్ ఆయన చెప్పట్లేదు. ఆయన మాటల్ని మనం ఆయన సీరియస్ గా మాట్లాడినా, లైటర్ వెయిన్ లో మాట్లాడినా ఆయన కన్వే చేయాల్సింది చేస్తున్నారు. ఉదాహరణకి ఆయన ఏమన్నారంటే అధ్యక్షుడు అయిన తర్వాత చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలన్నారు సౌత్ అమెరికాలో. నాకు గ్రీన్లాండ్ కావాలి అన్నారు, నాకు పనామా కావాలి అన్నారు, నాకు వెనిజులా కావాలి అన్నారు. పనామా తీసుకున్నారు, వెనిజులా తీసుకున్నారు, గ్రీన్లాండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్యూబాలో ఇప్పుడు ప్రొటెస్ట్లు అవుతున్నాయి. ఆయన కన్వే చేయాల్సింది చేస్తున్నారు, కానీ ఆ కన్వేయింగ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని కామెడీ చేసేటంటే ఎవరికి ఆయన మాటల్లోని సీరియస్నెస్ అర్థం అవ్వట్లేదు. సో ఇంక ఇప్పుడు ఇరాన్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంది ఏమంటున్నారంటే సీస్ఫైర్. ఇక్కడ బేసికల్ ఏమవుతుందంటేనండి, యుఎస్ ది మిలిటరీ యాక్షన్ ఒక్కటే చూస్తున్నారు. మామూలుగా పాకిస్తాన్ ది ఒక చిన్న జోగా ఒక మాట అంటుంటారు పాకిస్తాన్ ఆర్మీ గురించి హిందీలో, జంగ్ జీతానే చునావ్ హారానే అని. పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం గెలిచింది లేదు దాని జీవితంలో, కానీ అది ఎన్నికలు ఓడింది లేదు. ఆర్మీ నిజానికి ఎన్నికలు చేయదు, ఆర్మీ ఎన్నికల్లో ఉండదు, కానీ అది ఎన్నికల్లో ఎప్పుడు ఎవరు గెలిచినా సరే అంతిమంగా వాళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే చెప్తుందో అదే వింటారు. వినకపోతే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఆర్మీ ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళే గెలుస్తారు. కరెక్ట్. సో బేసికల్లీ ఏంటంటే యుఎస్ కూడా ఆ మిలిటరీలీ వాళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చి ఉండొచ్చు, ఓడుండొచ్చు, కానీ జియో పొలిటికల్లీ యుఎస్ అంటే ఈ వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి వాళ్ళకి మెజారిటీ వాళ్ళు సాధించారు. సో మీకు ఒక 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. మొదటిది మన బ్యాక్ యార్డే తీసుకుందాం, బంగ్లాదేశ్. బేసికల్లీ మనం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని లిబరేట్ చేశామని అంటాం, ఇది మన విజయం అని. కానీ దీనివల్ల నష్టపోయింది యుఎస్. ఎందుకు అంటే కోల్డ్ వార్ టైంలో మనం ఎవరు సోవియట్ ఆలే, పాకిస్తాన్ ఎవరు యుఎస్ ఆలే. యుఎస్ ఆలే నుంచి ఒక భాగం సోవియట్ ఆలయగా ఉన్న దాని ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళింది. పాకిస్తాన్ నుంచి ఒక భాగం వెళ్ళిపోయింది, యుఎస్ అండర్ నుంచి పోయింది. కానీ వాళ్ళు సుమారు 5 దశాబ్దాలు ఎదురు చూసారు. 1971 లో జరిగితే వాళ్ళు 5 దశాబ్దాలు ఎదురు చూసి మళ్ళీ వాళ్ళు అక్కడ రెజిమ్ చేంజ్ చేశారు. యుఎస్ యాంటీగా ఉన్న లీడర్ ని దింపి ప్రస్తుతం ప్రో యుఎస్ గా ఉన్న వాళ్ళని కూర్చోపెట్టగలిగారు. వాళ్ళు 5 దశాబ్దాలు వాళ్ళు వేచి చూసారు. ఇరాక్ విషయానికే వచ్చినట్టయితే సద్దాం హుసేన్ ని దించారు, కానీ దాని తర్వాత చాలా మంది సైనికులు పోయారు. ఇది యుఎస్ ఓటమి అంటారు. యుఎస్ ఓటమి అక్కడ సద్దాం ఉన్నాడా లేదా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇవి కాదు, వాళ్ళకి ఇరాక్ ఆయిల్ కావాలి. ఇరాక్ ఆయిల్ వాళ్ళకి వచ్చింది. ఇది నేనంటుంది కాదు, యుఎస్ లో వాళ్ళే అంటారు, పొలిటీషియన్స్ అంటారు, సిఐఏ వాళ్ళు అంటారు. యుఎస్ కి ఆయిల్ కావాలి, వాళ్ళు దానికి అదంతా క్రియేట్ చేశారు. రెండోది వాళ్ళు అక్కడ చేయడం వల్ల ఐసిస్ ని క్రియేట్ చేయగలిగారు, ఒక టెన్షన్ క్రియేట్ చేయడం. వాళ్ళు ఐసిస్ ని క్రియేట్ చేయడం వల్ల ఐసిస్ పశ్చిమాసియాలో ఇరాన్ ని వాళ్ళు బలహీనపరచగలిగారు. సిరియాలో మామూలుగా వాళ్ళు చెప్పాలంటే 12 ఏళ్ల క్రితమే బషర్ అల్ అసద్ ని దింపే ప్రయత్నం చేశారు. బషర్ అల్ అసద్ ని ఎందుకు దింపాలి అనుకున్నారు? అతను ఇరాన్ కి రష్యాకి ఆలే. మామూలుగా మన సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో ఎలా చూపిస్తారంటే యుఎస్ సిరియాలో జనాల్ని కాపాడిందని. యుఎస్ సిరియాలో జనాల్ని కాపాడలే, జనాలకు ఇంకా కష్టపెట్టడానికి అది ఒక కారణమే. బషర్ అల్ అసద్ ఏమీ మంచిగా చూసుకున్నాడని కాదు, బట్ దాని స్వార్థం కోసం ఇంకొక రాడికల్ టెర్రరిస్ట్ ని క్రియేట్ చేసింది. వాళ్ళు అక్కడ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు ఎదురు చూసారు. 10 ఏళ్ళు ఎదురు చూసి సక్సెస్ఫుల్లీ ఒక ఐసిస్ టెర్రరిస్ట్ ని ఒక లీడర్ గా క్రియేట్ చేసి అతని మీద ఉన్న బౌంటీని తీసేసి అతని మొత్తం ఒక పొలిటీషియన్ గా క్రియేట్ చేసి అతన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అతన్ని కూర్చోపెట్టడం వల్ల ఆ రీజన్ లో రష్యాకి ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది, ఇరాన్ కి ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. దాని వల్ల ఇరాన్ ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి బలహీనపడ్డాయి, పూర్తిగా నాశనం అయిపోయాను కానీ బలహీనపడేది.
దాని ఫలితం ఈరోజు చూస్తున్నాం. ఇరాన్ కి చెప్పాలంటే అది సొంతంగా పోరాడుతుంది. సిరియా నుంచి ఎవరు దానికి మద్దతు రావట్లే. ఇరాక్ నుంచి కొంచెం ఒక రకంగా ఉంది. లెబనాన్ అంటారు ఇది వరకు అంత బలంగా లేదు, బలపడుతోంది. కానీ ఎంత లెబనాన్ బలపడాలంటే ఇరాన్ కి యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఇప్పుడు కట్ అయిపోయింది. ఓకే. సో ఏంటంటే ఇరాన్, సో వీళ్ళు ఎంత స్ట్రాటజిక్ గా యుఎస్ మిలిటరీలీ కాదు, వాళ్ళు జియో పొలిటికల్లీ ఇరాన్ ని వీక్ చేస్తూ వచ్చారో చూడండి. సో మిలిటరీలీ ఇప్పుడు యుఎస్ కి సెట్ బ్యాక్ వచ్చి ఇప్పుడు సీజ్ ఫైర్ చేయడం వల్ల ట్రంప్ ఓటమి అంటున్నారు. మిలిటరీలీ ఇది సెట్ బ్యాక్ అవ్వచ్చు, నేను కాదనట్లే. బట్ జియో పొలిటికల్లీ గేమ్ ఇంకా అవ్వలేదని అంటారు. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే బ్యాక్ అండ్ రన్ అవుతుందని ఖచ్చితంగా రన్ అవుతుంది, ఖచ్చితంగా రన్ అవుతుంది. సి బేసికల్లీ అందరూ ట్రంప్ ఈగోయిస్ట్ అంటారండి. అవును. ఒక బిజినెస్ మ్యాన్ ఈగోయిస్ట్ అయితే సూపర్ పవర్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నదానికి ఇంకెంత ఈగో ఉంటారు. అంత ఈగోయిస్ట్ కి ఇరాన్ లాంటి ఆంక్షలు ఉన్న దేశం ఓడించింది అంటే అతని ఈగో సాటిస్ఫై అవుతుంది? అతని ఈగో ఏమవుతుంది? సో అతను ఏం చేయగలడు? ఏమన్నా చేస్తాడు. ఆ ప్లేస్ లో ట్రంప్ ఉన్నాడు. అవును. అన్ప్రెడిక్టబుల్ డేంజరస్ పొలిటీషియన్. అవును. సో మరి అతని నుంచి మనం లైట్ తీసుకోవాలి అతని వ్యాఖ్యలు. సో బేసికలీ 3 ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే 3 ఆప్షన్స్ ఇన్ ది సెన్స్ 3 అయ్యే అవకాశం ఉంది. ఓకే. నెంబర్ 1, నిజంగానే బ్యాక్ ఎండ్ ఛానల్లో అయ్యి టాక్స్ ద్వారా సీజ్ ఫైర్ అయ్యి లాంగ్ రన్ లో రెజ్యూమ్ చేంజ్ అవ్వచ్చు, గొడవలు సృష్టించి ఇంటర్నల్లీ. ఓకే. 2, ఇరాన్ దాడులు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఇరాన్ అటాక్స్ చేస్తూనే ఉండొచ్చు. ఓకే. ఇజ్రాయెల్ మీద గల్ఫ్ మీద వీటి మీద. అప్పుడు యుఎస్ ఏమనొచ్చు, వీఆర్ లెఫ్ట్ విత్, మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం, మేము అది చేయట్లే, కానీ ఇరాన్ చేస్తుండడం వల్ల మేము చేయాల్సి వస్తుందని చేసి మేము అప్పుడు ఇంకా అగ్రెసివ్ గా చేసేసి రెజ్యూమ్ చేంజ్ చేయొచ్చు. ఓకే. దాని తర్వాత జనాలు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అది సెకండ్, నేను బెస్ట్ అప్పటికప్పుడు చెప్తున్నా. ఆర్ 3వది, నిజంగానే ఇరాన్ కామున్నా ఇజ్రాయెల్ రెచ్చగొట్టచ్చు. ఇజ్రాయెల్ రెచ్చగొడితే మళ్ళీ ఇరాన్ చేస్తే అప్పుడు మళ్ళీ యుఎస్ దిగచ్చు. ఓకే. సో బేసికల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రెజ్యూమ్ చేంజ్ కుడ్ హ్యాపెన్. రెజ్యూమ్ చేంజ్ అంటే ఆయతుల్లాసే వెళ్ళిపోతారు, ఇస్లామిక్ వాళ్ళు వెళ్ళిపోతారు అంటే 99% దానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ వీళ్ళే యుఎస్ ఆయిల్ మేము ఒప్పుకుంటాము అన్నట్టయితే గనక అక్కర్లేదు, ఓకే ఆయతుల్లానే నాకు సమస్య లేదు, ఆయతుల్లానే నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు బేసికల్లీ అంటే వెనిజులా ఉంది, అందరూ మధురో ఇప్పుడు ఇరాన్ అంటుంది వీఆర్ రెడీ, మేము ఇంకా దాడి చేస్తాం, వీఆర్ స్టిల్ రెడీ అని. మధురో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అఫ్ కోర్స్ ఇరాన్ నిజానికి నిలబడింది, అది ఎవ్వరూ కాదనట్లే. వెనిజులాని పోల్చలేం, ఇరాన్ ని పోల్చలేం. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మధురో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు, నేను రెడీ, నా సైన్యం రెడీ, అంతా రెడీ అని. బట్ యుఎస్ చాలా డిఫరెంట్ గేమ్ ప్లాన్ తో వచ్చి మచాడోని ముందర పెట్టి ఆల్టర్నేటివ్ అని చెప్పి ఆల్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ నుంచే తీసుకొచ్చింది. సో ఇప్పుడు కూడా ఒకవేళ మిలిటరీలీ యుఎస్ ఆపిన ఫ్రమ్ ఇరాన్ రాజా పెలవి రాడు, తనని చూపిస్తున్నారు కాబట్టి 99% అతను అవ్వడు. ఎందుకంటే అతను అయితే ఫ్రమ్ ఇరానే వ్యతిరేకత వస్తుంది. సో విత్ ఇన్ ఇరానే వ్యతిరేకత వస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇతను మాట్లాడుతుండడం వల్ల రెజ్యూమ్ చేంజ్ ఇంకా ఆలస్యం అవుతుంది. ఇతను ఎందుకంటే ఇరాన్ లో రకరకాల వర్గాలు ఉంటాయండి, 31 ప్రావిన్స్లు. అందులో షియాస్ ఉంటారు, సున్నీస్ ఉంటారు, పర్షియన్స్ ఉంటారు, అజరీస్ ఉంటారు, టర్క్స్ ఉంటారు, కర్డ్స్ ఉంటారు, ఇలా రకరకాల సెక్ట్స్ ఉంటాయి. ఫార్సీలు ఉన్నారు, సో అండ్ జొరాస్ట్రియనిజం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో చాలా మంది ఆయతుల్లాస్ ఉండడం ఇష్టం లేదు, వాళ్ళు వద్దనుకుంటారు. కానీ రాజా పెలవి రావడంతో, ఇరాన్ నెతన్యాహు మాట్లాడుతూ ఉండడంతో, అమెరికా మాట్లాడుతుండడంతో దేశం మీద దాడి జరుగుతుంది అనే దాంతో వాళ్ళు ఏకమవుతున్నారు. సో పాసిబిలిటీస్ ఏమున్నాయంటే విత్ ఇన్ ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ కి అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికి ఆల్రెడీ యుఎస్ అంటే గ్రౌండ్ వర్క్ చేస్తోంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే ఖుజేస్తాన్ అని యుఎస్ లో ఇరాన్ లో ఒక ప్రావిన్స్ ఉందండి, ఖుజేస్తాన్ అని. ఆయిల్ అందరికి ఆయిల్ అనగానే ఖర్గ్ ఐలాండ్ అంటున్నారు, ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్ లో ఆయిల్ రిచ్ ప్రావిన్స్ ఏంటంటే ఖుజేస్తాన్. అది ఆయిల్ రిచ్ ప్రావిన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఇరాన్ కి ఎకనామికల్లీనే కాకుండా హిస్టారికల్లీ కూడా అది చాలా ఇంపార్టెంట్.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ 1979 తర్వాత ఫామ్ అయినప్పుడు ఇరాక్ దాడి చేసింది, అది తెలిసింది, ఇరాన్ ఇరాక్ వార్ అని. అప్పుడు ఇరాక్ చాలా తీవ్రంగా దాడి చేసిన ప్రాంతం ఖుజెస్తాన్. సో అక్కడ వీళ్ళు తట్టుకుని ఇరాక్ ని నిలబడి దెబ్బలు తగిలినా దాన్ని ఓర్చుకుని ఇరాక్ ని తోయగలిగారు మళ్ళీ ఖుజెస్తాన్ నుంచి. సో హిస్టారికల్లీ కూడా ఖుజెస్తాన్ అంత ఇంపార్టెంట్ అండ్ ఎకనామికల్ అండ్ ఇది పోర్ట్ ఏరియా, అంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటుంది, అంటే కోస్టల్ రీజన్ కి కూడా ఉంటుంది. సో ఈ యుద్ధం మొదలయ్యే ముందర 2 వారాల ముందు ఎప్పుడు మీకు ఏదైతే వీళ్ళు నిలబడి ఇరాక్ ని తట్టుకుని తోసారని అన్నానో అక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి, అది జనాలకు ఓపెన్ చేద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు కానీ యుద్ధం అవుతుండడం వల్ల ఆబ్వియస్లీ అంత మరి ఉన్నట్టు లేదు, దాని తర్వాత రాలేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏం జరిగిందంటే IRGC వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేము ఇక్కడ ఫారినర్స్ ని పట్టుకున్నాం, వాళ్ళు ఇక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందరి ఫోకస్ ఏంటంటే కర్డ్స్ మీద ఉంది, మేబీ కర్డ్స్ రావచ్చు అని. బట్ ఫ్రమ్ ఖుజెస్తానే IRGC చెప్పి దీని మీద అందరి దృష్టి వెళ్ళలేదు. సో ఇలాగ 31 ప్రావిన్స్లు ఉన్నాయి, రకరకాల సెట్స్ ఉన్నాయి. సో ఎవరు ఎప్పుడు ఎదురు తిరుగుతారో తెలీదు. ఆ ఒత్తిడి IRGC ఇప్పుడు తట్టుకునేంత పరిస్థితిలో ఉందంటే ఖచ్చితంగా లేదు. అండ్ విత్ ఇన్ IRGC నుంచే ఎవరన్నా మళ్ళీ ఇప్పుడు డెల్సీ రాడ్రిగస్ లాంటి వాళ్ళు వచ్చినా మనం స్టన్ అవ్వక్కర్లేదు. మీకు లాస్ట్ టైం చెప్పినట్టే IRGC లోనే ఇప్పుడు IRGC కి ఇరానియన్ గవర్నమెంట్ కి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి, పెజెస్కియాన్ స్టేట్మెంట్స్ తో మనకు అర్థమవుతుంది. బట్ IRGC కు బలం ఉండడం వల్ల ఇవి గవర్నమెంట్ అంత వాళ్ళు ఆబ్వియస్లీ దీంతో ఉంటున్నారు. అండ్ IRGC కూడా వీళ్ళు కొన్ని విషయాల్లో నచ్చ చెప్పగలుగుతున్నారు. కానీ ఒకవేళ గనక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ గనక ఎక్కువ అయినట్టయితే మరి మనకి IRGC దాన్ని అంత తట్టుకుంటుంది. ఎందుకంటే బసీజ్ దీన్ని కంట్రోల్ చేసే హెడ్స్ పోతూ వస్తున్నారు, బసీజ్ వాళ్ళు పోతూ వస్తున్నారు. సో యుఎస్ కూడా ఏంటంటే మీకు కింద చెప్పినట్టుగా మిలిటరీది ఒక్కటే చూస్తున్నారు. సో జియోపొలిటికల్ యుఎస్ ఏవైతే ప్లాంట్ చేస్తోందో, టెస్ట్ చేస్తోందో దానిని ఎక్కువ దృష్టి వెళ్ళట్లేదు. కర్డ్స్ మీద ఒక్కటే కాదు, ఇరాన్ లో IRGCనే కాకుండా ఇరాన్ లో ఇంకొకటి కూడా ఆర్మీ ఉంటుందండి, ఆర్తేష్. మీకు గత మన ఎపిసోడ్ లో మీకు IRGC అంటే ఏంటో చెప్పాను, వాళ్ళ లక్ష్యం ఏంటి అని. ఖొమెనీని కాపాడడం, సుప్రీం లీడర్ ని, దాని తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ని కాపాడడం. రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కంటైన్ చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ని. కానీ ఇది ఏంటి, IRGC ఇరానియన్ రెవల్యూషన్ ఫామ్, అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఖమినే అంటే అప్పుడు ఖొమినే అతను మళ్ళీ సుప్రీం లీడర్ అయ్యాక ఫామ్ చేశాడు. అతను ఎందుకు చేయాల్సి వచ్చింది, అప్పటి వరకు ఉన్న ఆర్మీ ఏదైతే ఉందో ఆ రైజా పెహ్లవి, అప్పుడు షా పెహ్లవి తయారు చేశాడు. సో అతనికి వాళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరగచ్చు అనే భయం ఖొమినేకి వచ్చి IRGCని తయారు చేసి వీళ్ళని కేవలం బార్డర్ రీజన్ కే పెట్టారు. ఈ ఆర్తేష్ అనేది బార్డర్ రీజన్స్ లో మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళ మీద IRGC మీద జరుగుతున్నంత దాడి ఆర్తేష్ మీద జరగట్లేదు. అండ్ ఇప్పుడు కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు, వాళ్ళ నేవీ లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు అని. బేస్డ్ ఆన్ జరుగుతున్నవి ఎక్కువగా జరుగుతున్నది ఆ ట్రంప్ అంటుంది IRGC, ఆర్తేష్ది కాదు. సో మేబీ ఆర్తేష్ నుంచి కూడా రావచ్చు. అంటే మీరు ఇందాక కూడా చాలా సార్లు అన్నారు, మేబీ అమెరికా మిలిటరీని పంపించట్లేదేమో, మిలిటరీ వెనక్కి తగ్గుతుందేమో, అలాగన్నది మిలిటరీ రావచ్చు అండి, నేను రావచ్చు. ఇప్పుడు సెట్ బ్యాక్ వచ్చి వాళ్ళు పాజ్ లోకి వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలో చూపిస్తారు, కొంతమంది బాణాలు వేయంగానే వాళ్ళు వెనక్కి రీలోడ్ చేసుకుంటుంటే ఇంకొకళ్ళు ముందరకు వచ్చేస్తారు. సో అలాగా మిలిటరీలో ఇప్పుడు వీళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు, రెజిమ్ చేంజ్, CIA వాళ్ళు ముందరికి రావచ్చు. వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్, ట్రంప్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే అందరూ ఆర్మీనే దిగుతుంది, మెరీన్సే దిగుతున్నారు అనుకోవచ్చు. వాళ్ళు దిగొచ్చు, వాళ్ళు రావచ్చు. కానీ మేబీ రెజిమ్ చేంజ్ చేసే CIA వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అదే అంటున్నా, మిలిటరీ వాళ్ళు ఆగుతున్నారంటే వీళ్ళు వస్తున్నారు, మెరైన్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో సీజ్ ఫైర్ అన్నప్పుడు మిలిటరీ ఆగినంత మాత్రాన వీళ్ళు కూడా ఆగాలి కదమ్మా ఆబ్వియస్లీ. సో కానీ వీళ్ళు పక్క ట్రావెల్ చేస్తున్నారు, దే ఆర్ నియర్, ఎప్పుడైనా అటాక్ జరగచ్చు అనేది కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ట్రంప్ మాట్లాడే మాటల్లో ఏదో వెనక దాగుంది. ఎందుకంటే మేబీ ఇరాన్కి పాకిస్తాన్ ఏమన్నా సపోర్ట్ చేస్తుందో ఏదో రకంగా అనేది కూడా మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేసేంత స్థాయిలో ఉందా? ఎందుకంటే రీసెంట్గానే మనం విన్నాం,
రిపబ్లిక్ డే చేసుకోవడానికి కూడా ఎకానమీ లేక మేము ఆగిపోతున్నాము అన్నట్టు. సో ఆగిపోయే వాళ్ళు ఉంటే ఇప్పుడు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ బయటికి ఎందుకు చెప్పారు మీడియాకి? సో రిపబ్లిక్ డే చేసుకోవట్లేదంటే దేశం చాలా తనను తాను తక్కువ చేసుకున్నట్టే. పాకిస్తాన్ తాను తక్కువ చేసుకోవడానికి మేము రిపబ్లిక్ డే చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? దాని వెనకాల ఇంకేదైనా అర్థం ఉందా, అంతరార్థం? సో దీంట్లో మీరు ఫస్ట్ ట్రంప్ స్టాండ్ అవుట్ అడిగారు పాకిస్తాన్. ట్రంప్ స్టాండ్ చిన్నగా ఉన్నాడు, మనం పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. సో అందరూ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తున్నారు సీజ్ ఫైర్ ది. ట్రంప్ అబద్ధం చెప్పాడని చెప్పి ఇరాన్ అంటోందని చెప్పి ఇరాన్ కూడా అంటాం. కానీ దీని తర్వాత ఇరాన్ చేసిన దాడి ఏది? ట్రంప్ దాడులు ఆపాడు, కరెక్టే. వీళ్ళు ఏమంటున్నారు, ట్రంప్ ఇరాన్ ఎందుకు ఆపింది? ఒకవేళ ఇరాన్ కనుక అగ్రెసివ్ గా ఉన్నట్టయితే ఇరాన్ కూడా ఆపింది కదా. ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత మన బేసికలీ నేనైతే ఎక్కడ చూడలేదు, మన మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఇరాన్ దాడి చేసిందని. సో టెక్నికల్ ఇరాన్ కూడా ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ఎవరో యుఎస్ మాట వినేలా చేశారు. ఎందుకు వింటోంది మరి ఇరాన్? ఇరాన్ కూడా వినాల్సిన అవసరం ఏముంది? ఇరాన్ గెలుస్తోంది కదండి. అవును, గెలుస్తోంది కదా ఇరాన్, ఆబ్వియస్లీ గెలుస్తాం. ఇప్పుడు రష్యా గెలిపోవటం పక్కన పెడితే వెనకైతే తగ్గట్లేదు, తిరిగి ఎదురుదాడి అయితే చేస్తుంది, ఎదురు దెబ్బ తీస్తుంది ఇరాన్ అయితే. మరి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ సీజ్ ఫైర్ వచ్చాక అబద్ధం అని అన్న తర్వాత దాడులు జరగట్లే కదా. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇస్తానండి, యుక్రెయిన్ రష్యాది ఉంది. యుక్రెయిన్ ఆపమని అంటోంది, రష్యా ఆపని అంటోంది. ఎందుకు? రష్యా విన్నింగ్ పొజిషన్ లో ఉంది, అంటే బార్గెనింగ్ రష్యాకి ఎక్కువ ఉంది. 20% ఆఫ్ యుక్రెయినియన్ ల్యాండ్ ఇప్పుడు రష్యా వైపు ఉంది, రష్యా ఆక్రమణలో ఉంది. సో రష్యాకి డిమాండ్స్ కి తలొగ్గాల్సిన పరిస్థితి యుక్రెయిన్ కు ఉంది. సో అందుకని రష్యా ఆపట్లే. నేను ఆపాలంటే నా టర్మ్స్ నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇరాన్ కదా గెలుస్తూ ఉందని అందరు అంటున్నారు, ఇరాన్ గెలుస్తాం. సో సీజ్ ఫైర్ అన్నప్పుడు ఇరాన్ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. ఇరాన్ ఆపకూడదు కదా సీజ్ ఫైర్. నేను గెలుస్తూ ఉన్నాను కాబట్టి నేను ఎందుకు ఆపాలని అన్నారు. అండ్ యుద్ధం మొదలైన తర్వాత కూడా ట్రంప్ సీజ్ ఫైర్ అంటున్నప్పుడు ఇరాన్ అంది మేము ఒప్పుకోము, సమస్య లేదని ఇరాన్ నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. మరి ఇప్పుడు దీని తర్వాత ఇరాన్ నుంచి దాడి రావట్లేదు, దాడి లేదు ఇరాన్ మీద, గల్ఫ్ మీద వేయలేదు, ఇజ్రాయెల్ మీద వేయలేదు. అలాగే ఇరాన్ వెనక్కి తగ్గిందని అన్నట్లే ఇక్కడ గెలుపు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా మాట్లాడితే మనం ఏమనుకుంటాం అంటే కొంతమంది యుఎస్ వైపు ఉన్నారు, కొంతమంది ఇరాన్ వైపు ఉన్నారు, కొంతమంది ఎవరి వైపు లేరండి. భారత్ లో ఉండేవాళ్ళు భారత్ సైడే తీసుకుని మాట్లాడాలి. వేరే విషయాలు వచ్చినప్పుడు న్యూట్రల్ గా ఉండి అనలైజ్ చేయాలి, ఎవరి సైడ్ తీసుకోక్కర్లేదు. సో ఇప్పుడు నేను నేను యుఎస్ ని సపోర్ట్ చేయట్లేదు అండి. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. నేను ఉన్న పరిస్థితిని 360 degrees లో చూసి కేవలం మిలిటరీనే కాకుండా యుఎస్ హిస్టరీని కూడా స్టడీ చేస్తూ ఇరాన్ యాక్షన్స్ కూడా చూసినట్టయితే ఇరాన్ ఆపింది అంటే సంథింగ్ బ్యాక్ ఛానల్ టాక్స్ అవుతున్నాయి. అది దేనికి దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇక్కడ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉందా లేదా భారత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అయిందని అందరూ అంటున్నారు. మీరు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మీరే చెప్పారు. దీనికి చిన్న అడిషనల్ గా 2 ఇంకొన్ని చెప్తాను. ఒకటి, తాలిబాన్ కొడుతోంది పాకిస్తాన్ ని, ఈద్ వల్లని వాళ్ళు సీజ్ ఫైర్ అన్నారు. సో ఒక పక్కన తాలిబాన్ కొడుతుంది. మనకి ఇక్కడ ఐపీఎల్ ఎలా అయితే అవుతుందో అక్కడ పిఎస్ఎల్ అనేది అవుతుంది. పాకిస్తాన్ ఏదో లీగ్ అని అంటారు, వాళ్ళకి అది అవుతుంది. మీరు నమ్ముతారా? స్టేడియం నుంచి వితౌట్ ఎనీ జనాలు అక్కడ స్టేడియంలో మ్యాచ్లు అవుతున్నాయి. ప్లేయర్స్ ని మొత్తం చుట్టుముట్టేసి సైనికులు బయటికి తీసుకొస్తున్నారు. దాని దేశంలో వచ్చిన గెస్టుల్ని, క్రికెటర్స్ ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ అలా చేస్తుంది. భారత్ లాంటి దేశం ఎయిర్ బేస్ ల మీద దాడి చేసింది అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే మన దగ్గర చాలా అత్యాధునికమైన వెపన్స్, ఆయుధాలు ఉన్నాయి, ఫైటర్ జెట్లు ఉన్నాయి. తాలిబాన్ దగ్గర సూసైడ్ బాంబర్స్ తప్ప వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళ డ్రోన్స్ వచ్చి ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తుంది పాకిస్తాన్ కి. సో తాలిబాన్ నే నిలువరించలేని పాకిస్తాన్ ఇరాన్ తోని మాట్లాడుతుందంటే ఇరాన్ కి చెప్పేంత స్థాయిలో ఉంటుందండి. నెంబర్ 1 ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ అంటే చెప్తా. నెంబర్ 1, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీడియా క్రియేట్ చేస్తుంది, వెస్టర్న్ మీడియా. బేసికలీ వెస్టర్న్ మీడియా ఆథర్స్ లోకి మీరు ఒక్కసారి వెళ్ళండి. ఒకటి ఫైనాన్షియల్ టైమ్స్, బ్లూంబర్గ్, రూటర్స్, సిఎన్ఎన్, ఇవన్నీ కూడా బేసికల్లీ వీళ్ళలో ఎక్కువ మంది ఉండేది పాకిస్తాన్ ఆరిజిన్, బంగ్లాదేశ్ ఆరిజిన్ ఆథర్స్ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా బేసికల్లీ చైనీస్ ఫండెడ్, ఖతార్ ఫండెడ్, అమెరికన్ వే
అమెరికాలో ఉన్న ఇవన్నీ చైనీస్ ఫండెడ్, ఖతార్ ఫండెడ్. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తుండడం వల్ల ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో యుఎస్ ఓడింది, ట్రంప్ ఓడాడు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ నిన్న ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సిబిఎస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ క్లియర్ గా అన్నాడు ఇదంతా కూడా రెజిమ్ చేంజ్ లో భాగమేనా. ఓకే. సీజ్ఫైర్ అని అన్నాడు అని ఇది కూడా రెజిమ్ చేంజ్ లో భాగమని అన్నాడు. కానీ ఇది ఎక్కువగా వైరల్ చేయట్లేదు. అంటే నరేటివ్ మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. వెస్టర్న్ మీడియా కూడా ట్రంప్ వీక్ అయ్యాడు, ఇరాన్ గెలుస్తోంది అని వచ్చేలాగా వాళ్ళు నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ని వీక్ చేద్దాము, ట్రంప్ ని బలహీనపరచాలని. సో అందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి. బేసికలీ పాకిస్తాన్ ని అది నిజంగా నెగోషియేషన్ చేస్తోందంటే దురదృష్టవశాత్తు చేయొచ్చు. కానీ ఎందుకు పాకిస్తాన్ ఏంటి అంటే బేసికల్లీ మనం చూసినట్టయితే రెండు వైపుల నుంచి ఆడుతుంది, కానీ అంతిమంగా యుఎస్ వైపే ఉంటుంది. షెహబాజ్ షరీఫ్ మామూలుగా లాస్ట్ చెప్పినట్టు మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఉమ్మాక్ అగేన్స్ట్ గా వీళ్ళిద్దరు కలుస్తున్నారని అన్నాడు షెహబాజ్ షరీఫ్. ఇజ్రాయెల్ ఇంకా భారత్ అని. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మీ కండెమ్నేషన్ చెప్పాడు. అంటే మేము కండెమ్ చేస్తున్నాం ఈ దాడులు, మేము వీటన్నిటికీ మేము నిలబడతాము ఇరాన్ కి ప్రోగా. కానీ సౌదీకి ఎయిర్ డిఫెన్స్ పంపింది. ఉమ్మాకి అగేన్స్ట్ గా ఇప్పుడు నిలబడింది ఎవరు? ఇజ్రాయెల్ సౌదీనా లేకపోతే పాకిస్తానా? ఉమ్మాకి అగేన్స్ట్ వెళ్తుందన్న ఇజ్రాయెల్ తోని సౌదీకి నిలబడితే ఆ సౌదీకి నువ్వు ఎయిర్ డిఫెన్స్ పంపి ఉమ్మాకి అగేన్స్ట్ ఉన్నారని చెప్పి వీళ్ళని అంటున్నావు. అంటే కేవలం పాకిస్తానీ ప్రజల్ని వీళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తారు, పాకిస్తానీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనండి నిజంగా చేయొచ్చు. ఎందుకు అంటే ఇరాన్ ఇప్పుడు సీజ్ఫైర్ అని చెప్పి ఇరాన్ ని కామ్ చేసి వయా పాకిస్తాన్ నుంచి కూడా ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది మనం వింటూ ఉంటాం పాకిస్తాన్, అదే బలూచిస్తాన్ అనేది ఉంది ఇరాన్ లో. బలూచ్ మెజారిటీ. మామూలుగా బలూచిస్తాన్ లో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ సపరేట్ అవ్వడానికి పాకిస్తాన్ ఒప్పుకోదు. కానీ అక్కడున్న బలూచ్ అంటే ఇరాన్ నుంచి సపరేట్ అవ్వాలి అనుకునే బలూచ్ ఎవరైతే ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటి బేస్ పాకిస్తాన్ లోనే ఉంది. వాటన్నిటి బేస్ పాకిస్తాన్ నుంచి ఉంటుంది. సో ఇరాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో దాడులు జరిగితే అది వయా పాకిస్తాన్ నుంచి జరుగుతాయి. సో పాకిస్తాన్ నుంచి ఒక పక్కన సీజ్ఫైర్ అని చెప్పించి ఇరాన్ ని కామ్ డౌన్ చేయించి వయా పాకిస్తాన్ అటాకులు చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ బేస్లని వాడుతోంది యుఎస్. మనం ఫ్లైట్ ట్రాకింగ్ చూసుకున్నట్టయితే రకరకాల యుఎస్ కి సంబంధించిన ఫైటర్ జెట్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ రీఫ్యూలర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యుఎస్ వాడుతున్నాయి. సో మేబీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వయా ఇరాన్ కూడా వయా పాకిస్తాన్ నుంచి కూడా రావచ్చు, అటు నుంచి కూడా అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ అటు నుంచి అవుతుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ యుఎస్ అంటే భయంతో సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఏదన్నా బెనిఫిట్ కోసము, లేకపోతే ఇంకేదైనా ఆశించి చేస్తుందా? డబ్బు ఇస్తుంది అంతే. యుఎస్ పాకిస్తాన్ కి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ వైపు ఉంటుంది. అంటే డబ్బులు ఇస్తే పక్క దేశాన్ని కూడా అమ్మేస్తుంది. వాళ్ళ దేశంలో వాళ్ళనే పట్టించుకోరు. పక్క దేశం వాళ్ళకి ఎందుకండి? ఉమ్మా లేకపోతే జిహాద్, ఇస్లాంని కాపాడతాం, ఇస్లామిక్ న్యూక్లియర్, ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు జనాలని రెచ్చగొట్టడానికి అంతే. జనాలను రెచ్చగొట్టడానికి తప్ప పాకిస్తాన్ కి ఇప్పుడు కరెంట్లీ యుఎస్ పేరోల్ లో ఉందండి, నాట్ ఈవెన్ చైనా. మేబీ చైనాకి కొద్దో గొప్ప ప్రభావం ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే సుమారు 90% నియంత్రణ పాకిస్తాన్ మీద యుఎస్ కే ఉంది. ఈ ఒకవేళ మీకు ఇందాక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే అది సైనికులు అవని, మెరీన్స్ వీళ్ళు అవనివ్వండి, లేదు అంటే గనక రెజ్యూమ్ చేంజ్ కానివ్వండి, యుఎస్ లో ఇరాన్ లో ఏమన్నా గొడవలైనా అది పాకిస్తాన్ నుంచి వెళ్ళినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇజ్రాయెల్, సౌదీ, పాకిస్తాన్, యుఎస్ కలిపి ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే మోరోవర్ పాకిస్తాన్కి అన్ని రకాలైనటువంటి దెబ్బలు తగులుతున్నాయి. అంటే తాలిబాన్ నుంచి వస్తున్నాయి, ఇటు ఎకానమీ పడిపోతుంది, ప్రజలందరూ గవర్నమెంట్ ఎగ్నెస్ట్ అయిపోతున్నారు. సో దానికోసం నిలబడడానికి ఏం చేస్తుంది అనేది తెలియదు. సో ఏం చేస్తుందో చూద్దాం. అండ్ ఇప్పుడు అసలు పాకిస్తాన్ పక్కన వాళ్ళకి సలహా ఇచ్చే స్టేజ్లో ఉందా అంటే కొంచెం డౌట్గా ఉంది. బట్
కొంతమంది అయితే నమ్ముతున్నారు, మరి అదేమవుతుందో తెలీదు. అంటే ఇక్కడ అదే అంటున్నాను కదండి, బేసికలీ దీనికి ఇంకొకటి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఏమైందంటే రీసెంట్లీ సౌదీలో ఇస్లామిక్ లీడర్స్ అంతా కూడా ఒక మీటింగ్ జరిగింది. సో దాని తర్వాత ఏమైందంటే సౌదీ, ఈజిప్ట్, టర్కీ అండ్ పాకిస్తాన్ ఈ నలుగురు కూర్చుని ఒక టాక్స్ చేసుకున్నారు. ఓకే. సో బేసికలీ ఈజిప్ట్ ఇద్దరి మధ్య మీడియేషన్ చేస్తాం, సో పాకిస్తాన్ చేస్తానని వచ్చేసింది. ఇప్పుడు మరి టర్కీనే నిజానికి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బేసికల్లీ చెప్పాలంటే టర్కీ కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా పాకిస్తాన్ కి. టర్కీ వ్యాఖ్యలకే పరిమితం అయిపోయింది. మేబీ బిహైండ్ ద సీన్స్ ఏమన్నా చేస్తుందేమో మనకి ఇంకా తెలియదు. సో బేసికలీ ఏంటంటే ఈ వీళ్ళందరిది వాడేసుకుని పాకిస్తాన్ దాని కదా ఆంప్లిఫై చేసుకుంటుంది. ఇక్కడ రెండు ఏమవుతాయంటే ఇంటర్నేషనల్ మీడియాలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా అవునన్నా కాదని ఇది నిజంగా మన డిప్లొమసీ విక్టరీ. మనం ఇజ్రాయెల్ కి వెళ్ళినా మనం ఇరాన్ తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క దేశం యుఎస్ ఇజ్రాయెల్ తో ఇరాన్ తో మాట్లాడగలిగే ఒకే ఒక్క దేశం మనమే. మనం ఒక్కడమే మాట్లాడగలం. నేను అదే అన్నాను కదండి, రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాం, యుఎస్ నుంచి మనం ఎల్పిజి తీసుకుంటున్నాం, ఇజ్రాయెల్ నుంచి గతంలో మనం ఇజ్రాయెల్ కి డ్రోన్స్ కూడా పంపాం. ఇజ్రాయెల్ కి మనం డ్రోన్స్ కూడా మనం అందరితోనే ఉంటాం, అందరితో మనకు స్నేహం ఉంది. ఇప్పుడు కూడా మన స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మనకు వస్తుంది. ఇక్కడ కూడా కింద చెప్పినప్పుడు ఫస్ట్ అంతానేమో మన ఫెయిల్యూర్ అన్నారు, మీరు చక్కగా లేరు కాబట్టి ఇరాన్ తోని మీకు ఆపేశారు. వదిలిన తర్వాత మీరు యువాన్ తోని పేమెంట్స్ చేశారు కాబట్టి ఆపేరు. అది యువాన్ తోని మనం పేమెంట్స్ చేయలేదు అసలు. గుడ్ విల్ ఆర్ మన డిప్లొమసీలో వల్ల నిజానికి వస్తుంది. మనం తరచూ మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అరాక్సీతోని మాట్లాడుతున్నారు, వాళ్ళ కౌంటర్ పార్ట్. ఈ రోజు కూడా యుఎస్ అఫీషియల్స్ తోని మాట్లాడుతున్నారు, మార్కో రూబియోతో మాట్లాడారు. సో మనం చేస్తున్నా సరే మనం ఏంటంటే మనం అంత చెప్పుకోం. ఇటీవల వెస్ట్రన్ మీడియాలో మనని ఇంకా ఇష్టం లేకపోయినా పొగిడేది మన డిప్లొమసీ విక్టరీ. ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని వైపుల నుంచి మనకి అడ్వాంటేజ్ ఉంది. సో కానీ ఇప్పుడు మరి ఆబ్వియస్లీ మీకు ఇందాక ఇది అంతే ఎవరి ఫండెడో చెప్పాను, వాళ్ళని తట్టుకోలేరు. సో ఏది చెప్తే మనకి ఒక రకంగా మన దేశంలోని విపక్షాలు కానివ్వండి, ఒక వర్గం వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఈజీ ఉంటుంది. పాకిస్తాన్ చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ జయరాం రమేష్ గారు అనేసారు. సో ఇంటర్నల్లీ నరేటివ్ కి పనికి వస్తుంది, ఫ్రమ్ పాకిస్తాన్ కూడా అది హెల్ప్ అవుతుంది. పాకిస్తాన్ జనాలకు కూడా చూసారా భారత్ హిందుస్థాన్ ఏమీ చేయలేదు, మేం చేసాం, మనం ఇంటర్నేషనల్లీ వెళ్తున్నామంటే వాళ్ళ జనాలు ఏముంది అరే వా మాషాల్లా ఇన్షాల్లా అనుకుంటూ వాళ్ళు తిరుగుతారు, అయిపోయింది. అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేసి నన్ను ఎవరో చూడలేదు అనుకుంటున్నాను, కొంచెం ఇలానే అనిపిస్తుంది. వాళ్ళే తీసుకొచ్చారు తాలిబాన్ని, పాకిస్తాన్ వాళ్ళే. సో వాళ్ళ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ కాపాడుకోవడానికి వాళ్ళకి ఎక్కువ తక్కువ అవుతుంది. తాలిబాన్ ని క్రియేట్ చేసింది కూడా పాకిస్తాన్. అవును. సో ఇప్పుడు అంటే ఏదో అంటారు కదా, తను పాలు పూసి పెంచిన పాము తల్లి మళ్ళీ దాన్ని కొడుతుంది అన్నట్టు. సేమ్ తాలిబాన్ విషయాల్లో పాకిస్తాన్ అదే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్ నుంచి వాళ్ళని కాపాడుకుంటే పక్కన వాళ్ళు కాపాడతారు, పక్కన వాళ్ళకి సలహాలు ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ రిపబ్లిక్ డే చేసుకునే స్కోప్ కూడా వాళ్ళకి లేదు. అండ్ మోర్ ఓవర్ ఫ్యూ డేస్ వాళ్ళు లాక్డౌన్కి వెళ్ళారు. ఈ సిచ్యువేషన్లో ఉన్న దేశం పక్క దేశానికి వచ్చి మాట్లాడుతుందంటే ఇనే వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం, మీరు ఏమన్నా అనుకోండి, నేనేమైతే అనను. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇన్ కేస్ యుఎస్ కనుక మా మీద అటాక్ చేస్తే మేము అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి టాక్ తీసుకొచ్చినప్పుడు ట్రంప్, మేము దాన్ని అసలు అయితే ఓపెన్ చేయం, కంప్లీట్గా కావాలంటే క్లోజ్ చేస్తాం, మళ్ళీ మా బేసెస్ కానీ మా ప్లాన్స్ కానీ మళ్ళీ మేము రీకన్స్ట్రక్ట్ చేసుకుని సెటిల్ అయ్యేదాకా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అయితే మేము ఓపెన్ చేయము అనేటువంటి స్టేట్మెంట్ ఇరాన్ ఇచ్చింది. సో దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అసలు అలా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అసలు ఏంటి? సో బేసికల్లీ అండి, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్, యుఎస్ కి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా యుఎస్ మూవ్స్ గనక చూసుకున్నట్టయితే యుఎస్ గ్రౌండ్ లే చేస్తుందండి. ఓకే. సో బేసికల్లీ ఇందాక చెప్పినట్టుగా మిలిటరీ యాక్షన్స్ ఒక్కటే చూసి జనాలు ఒక నిర్ధారణకి రాకుండా ఉంటే మంచిది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఖచ్చితంగా యుఎస్ అండర్ లోకి వస్తుంది. మనము కూడా ఇరాన్ ఆయిల్ తీసుకోవచ్చు. మనం కూడా ఆల్రెడీ చాలా తక్కువ పర్సెంట్ కదా మనం ఇరాన్ నుంచి ఆయిల్ తెప్పించుకునేది. మోస్ట్లీ మనకంతా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుంది, రష్యా నుంచి కూడా. బేసికల్లీ మన డిప్లొమసీ ఏంటంటేనండి, మనం
భారత్ కి ఏది మంచిదో మనం అది చేస్తాం. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటేనండి, వెనిజులాలో మధురోని యుఎస్ తీసుకెళ్లిపోయినప్పుడు మన దేశంలోని విపక్షాలు కూడా చాలా మంది మోదీ గారిని ప్రశ్నించారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, అలా తీసుకురావడం తప్పు కదా, అది కదా. కరెక్టే, తీసుకురావడం తప్పు, అది కరెక్టే. కానీ మన ఇంట్రెస్ట్ ఏంటి అంటే అక్కడ వెనిజులా కంప్లీట్ యాంటీ ఇండియా. అంతేకాదు, చాలా మంది ఏమనుకుంటారంటే మోదీ గారు యుఎస్ కి తలొగ్గారు అందుకనే మాట్లాడలేదు. బిగ్గర్ పిక్చర్ చూసుకున్నట్టయితే ఆయన ఎవరికి తలొగ్గే రకం కాదు. నో కామెంట్స్. సో బేసికలీ మనకి దాని వల్ల మంచి జరిగింది ఏంటంటేనండి, వెనిజులన్ బార్డర్ కంట్రీ ఏంటంటే గయానా. ఓకే, మోదీ గారికి గయానా ప్రెసిడెంట్ తో చాలా మంచి రిలేషన్. గయానా లో ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. అంటే గయానా రీసెంట్లీ హర్దీప్ సింగ్ పూరి గారు మన అండమాన్ బేసిన్ లో అక్కడ ఆయిల్ వస్తే ఇట్ ఈస్ గయానా లైక్ మూవ్మెంట్ అని అంటూ వచ్చారు. అంటే మనకి కూడా గయానా 10 years బ్యాక్ నుంచి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు కూడా మొదలెట్టారు, రిజర్వ్స్ తీయడం. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ ఎకానమీ రిచ్ అవుతుంది. సో దీన్ని క్యాప్చర్ చేసేయాలి అని చెప్పి మధురో అనుకున్నాడు. ఇక్కడ ఏమైంది అంటే వెనిజులాకి చైనా సపోర్ట్ చేస్తే గయానాను మనం సపోర్ట్ చేసాం, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ లో మనం సహాయం చేసాం. సో ఒకవేళ మధురో గనక గయానాను తీసుకుని ఉంటే మన ప్రభావం అక్కడ తగ్గుండేది. మనం ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే అక్కడ పెడుతున్నామో, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కి మనం ఏదైతే సహాయం చేస్తున్నామో అదంతా బూడిదలో పోసిన పన్నీరే ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల మనం ఆయిల్ రిఫైనరీస్ వాళ్ళు మళ్ళీ టెండర్లు పిలిస్తే మన గవర్నమెంట్ కి వచ్చింది. మన గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ భారతీయ సంస్థలకు వచ్చింది. అక్కడ ఒక పక్కన గయానాలో భారతీయ సంస్థలకి మనకు వచ్చింది, వెనిజులా ఆయిల్ మనకు వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం యుఎస్ రిఫైనరీకి కూడా రిలయన్స్ ఇప్పుడు మనం డీల్ చేసుకున్నాం. సో లాంగ్ టర్మ్ కొన్ని ప్రభుత్వం ఇది డైరెక్ట్ చెప్పలేదు, మేము వెనిజులా చేయకపోవడం కారణం అంటే చిన్నపిల్లలది ఇలా ఉంటుంది. అండ్ మోరోవర్ కొన్ని బయటికి చెప్పలేరు, చెప్పలేము కూడా, అవి సీక్రెట్ గానే ఉండాలి. కరెక్ట్. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇది కూడా చూసుకున్నట్టయితే మనం ఇరాన్ తో మాట్లాడుతూ వస్తున్నాం. ఇరాన్ తోని మన సంబంధాలు బానే ఉన్నాయి, అది ప్రూవ్ అయింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం అన్ని వస్తున్నాయి. అవును, ఇప్పటికి 4 వచ్చి ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ మనం వితౌట్ ఎనీ పేమెంట్. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఎంబసీ వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు మాకు మాకు పంపిస్తూ ఉన్నారు. అంటే జనాలు కొన్ని పోగు చేసి పంపించినవి అక్కడ ఏవో ఎసెన్షియల్స్ ఏవో పంపారు, ఇరాన్ వాళ్ళు దానికి థ్యాంక్స్ చెప్తూ వచ్చారు. సో ఇరాన్ కి మనకున్న రిలేషన్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో ఈ రిలేషన్ మనకి ఆల్రెడీ యుఎస్ తో ఉంది, ఇజ్రాయెల్ తో ఉంది, సౌదీ. సో వాట్ ఇఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ వచ్చిన తర్వాత మనం ఇరానియన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. మీరు 0.04% అన్నారు, పెరగచ్చు అది. దానికి మనం గ్రౌండ్ లే చేస్తుండొచ్చు తెర వెనుక. సో ఆల్రెడీ బహ్రెయిన్ లో వార్ స్టార్టింగ్ లో అనుకుంటా వాటర్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది, ఇరాన్ అటాక్ చేసింది. సో అలానే దానికంటే ముందు యుఎస్ కూడా మనకి ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్లాంట్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇలా వాటర్ ప్లాంట్స్ మీద చేసుకుంటే గవర్నమెంట్స్ సంగతి పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వాళ్ళ ఎఫెక్ట్. అండ్ మోరోవర్ ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు కనుక ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ పైన అందరికీ తెలిసిందే, గల్ఫ్ కంట్రీస్లో సీ వాటర్ని వాళ్ళు సాల్వేషన్ చేసుకుని దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద అక్కడ కనుక వాళ్ళు అటాక్ చేస్తే యస్మిన్ కొంచెం డౌన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఆ కైండ్ ఆఫ్ అంటే మోస్ట్లీ సంచారం ఉన్నటువంటి ప్లేసెస్లో కానీ జనానికి ఉపయోగపడే వాటి మీద అటాక్ చేయొద్దు అనేది వార్ రూల్స్లో ఒకటి, కానీ అది ఎవరు పాటించట్లేదు. అలాగేమన్నా జరిగే అవకాశం ఉందా? గల్ఫ్ కంట్రీస్లో మన ఇండియన్స్ కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వర్క్ పర్పస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా రకరకాల కారణాలతో వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఎఫెక్ట్, వాళ్ళకనే కాదు ఎవరికైనా కానీ ఎఫెక్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అసలు వాటర్ ప్లాంట్స్ మీద ఆర్ఎల్స్ రిమైనింగ్ ఎల్ఎన్జీ ప్లాంట్స్ మీద అటాక్స్ ఏమైనా జరగచ్చా గల్ఫ్ కంట్రీస్లో? ముందర మీరు అన్న వాటర్ ప్లాంట్స్ అది ఇజ్రాయెల్ చేసింది. ఇజ్రాయెల్, యుఎస్ కాదు, ఖతార్ కూడా ఇరాన్ లో, ఖతార్ కూడా అదే మేడ్ మిస్టేక్. సో ఆర్ మేబీ యుఎస్ఏ చేసి ఉండొచ్చు, ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చు, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఇజ్రాయెల్ చేసిందండి. సో మీరు ఇందాక అన్నారు అది కరెక్టా, ఇది మీరు ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు. ఒత్తిడి తేవాలి కదండి, ఆగట్లేదు కదా, రెండు వైపుల నుంచి ఆగట్లేదు ఒత్తిడి. ఇప్పుడు సింపుల్ గా ఎయిర్ బేస్ల మీద వీళ్ళు కొట్టుకుని వీళ్ళు ఎయిర్ బేస్ల మీద కొట్టుకుంటూ ఉంటే ఏమైంది? జనాలకు అంతా నార్మల్ గా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం పట్టే,
జనాల నుంచి ఒత్తిడి ఎప్పుడు వస్తుందండి? వాళ్ళ జీవితానికి దెబ్బ తగిలితే, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడే. కరెక్ట్. అక్కడ అందులో ఇంపార్టెంట్ ఏంటి? వాళ్ళ ఎకానమీకి ఆయిల్వి, ఎల్ఎన్జీలు, దాని తర్వాత వాళ్ళ బతకడానికి డీసాలినేషన్, వాటి మీద దెబ్బ తగిలితే అప్పుడు కొడితేనే కదా మీరు యుద్ధం ఆపండి, ఫస్ట్ మాట్లాడుకోండి, మాకు దెబ్బ తగులుతుందని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంది, ప్రజల నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఈ గల్ఫ్ లో మనం చూసుకున్నట్టయితే ఈ యుద్ధం జరిగే ముందర ఒమాన్, బెహ్రెయిన్, యుఏఈ, కువైట్, సౌదీ, ఖతార్ ఈ 6 దేశాల్లో బాగా ఆర్థికంగా నిలబడి ఉన్నది కేవలం ఖతార్, యుఏఈ. సౌదీ ఆర్థికంగా చాలా నష్టాలు, అంటే కష్టకాలంలో ఉంది. వాళ్ళు నిర్మిద్దాం అనుకునే నియోమ్ సిటీలు కూడా నిజానికి ఆపేశారు. బెహ్రెయిన్ కూడా నిజానికి ఆర్థికంగా కష్టాల్లోనే ఉంది. కువైట్ కష్టాల్లోనే ఉంది. ఒమాన్ ఒక రకంగా కష్టాలను కొంచెం తేరుకునే ప్రయత్నాలు చేశారు. ఇమాజిన్ ఇప్పుడు ఈ దెబ్బ తగలడం వల్ల ఈ దేశాలన్నిటికీ ఏమవుతుందో. అండ్ అక్కడి జనాలు పాలకులు ఏం చెప్పినా వింటూ రావడానికి కారణం అక్కడ ప్రజాస్వామ్యం లేకపోయినా వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి. వాళ్ళు ట్యాక్స్ చాలా చోట్ల కట్టారు, ఆర్థికంగా బాగుంటుంది, కావాల్సినవన్నీ ఉన్నాయి. సో పర్లేదు, ఓకే. కానీ వీటికి దెబ్బ తగులుతూ వస్తే జనాల నుంచి గనక వచ్చినట్టయితే ఇప్పుడు వాటిని నియంత్రించే పరిస్థితి అక్కడ ప్రభుత్వాలకు ఉందా? ప్రభుత్వాలు అంటామా, రాజ్యాలు అంటామా, వాళ్ళకుందా? ఇప్పుడు అక్కడ యుఏఈ కానీ సౌదీ కానీ ఒత్తిడి జనాల నుంచి వచ్చినట్టయితే, అఫ్ కోర్స్ జనాలు అంత ఒత్తిడి తెస్తారని నేను అనుకోను, బట్ స్టిల్ వాళ్ళ లైవ్లీహుడ్ కి దెబ్బ తగిలితే ఎకానమీకి దెబ్బ తగులుతుంది. సో బేసికల్లీ ఏంటంటే గల్ఫ్ మీద దాడి చేయడానికి అది కారణం. ఇరాన్ మీద ఏంటంటే జనాల నుంచి ఒత్తిడి. ఇరాన్ లో మనం తరచూ ప్రొటెస్టులు చూస్తూనే ఉంటాం. సో అందుకని ఇరాన్ మీద చేశారు. బేసికల్లీ ఏంటంటే జనాల నుంచి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పడాలి, ఎకానమీకి దెబ్బ తగిలితే ఎలా అనే భయం రావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవి చేసుకున్నారు. సో వార్ రూల్స్ అంటే ఏమీ లేవండి. మనం మన రామాయణం మహాభారతం టైం మనం తీసుకుని సాయంత్రం సూర్యాస్తమయం అవ్వగానే చేయకూడదంటే ఇది కలియుగం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మరి నాకు అంత పురాణంలోకి వెళ్ళాను, కానీ మనం కర్ణుడి వధ, వారిని రాముడు చంపింది, రావణాసురుడిది, అవి మరి యుద్ధ నీతి అంటే ఇంకా మరి మనం చెప్పలేం. దానికి ఆన్సర్ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది ఎక్కువ మాట్లాడితే. బేసికల్లీ గెలవడం ఓడడం ఒక్కటేనండి జియో పాలిటిక్స్ లో. మోరల్స్, రూల్స్, వాల్యూస్, ఎథిక్స్ ఇవి ఏవి లేవు. ఉన్న వాళ్ళు నిలబడరు అండి. చెప్తారు అందరూ. ఇన్ఫాక్ట్ మనం కూడా సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేసామండి? 2016 లో మనం చేసిన సర్జికల్ స్ట్రైక్ పొద్దున్నే వాళ్ళకి ఫోన్ చేసి అందరు మొత్తం జనాలందరూ తిరుగుతున్న టైంలో వెళ్ళలేదు, అర్ధరాత్రి వెళ్ళాం. మనం ఆపరేషన్ సింధూర్ కూడా రాత్రి పూటే చేసాం ఫస్ట్ టైం. మరి అది యుద్ధ నీత అంటే కాదు, కానీ మన జరిగిన దానికి అదే వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ లేవు ఇప్పుడు. బ్లాక్ అండ్ వైట్ అండి, గెలవాలి, ఎదుటోని ఓడించాలి, వాట్ ఎవర్ ఐ హావ్ టు డూ ఐ విల్ డూ ఇట్. ప్రతీకారం తీసుకోవాలి, మనకి ఇచ్చిన దానికి మన అస్తిత్వం ఉండాలంటే ఏమన్నా చేయాలి అంతే. ఖాళీ చేతులు ముడుచుకుని అయితే ఇంతకు ముందులాగా అయితే కూర్చోలేరు ఎవ్వరు. అదే మనకి బోర్డర్స్ లో అదే తెలుస్తుంది. సో బోర్డర్స్ లో మనకు అలానే ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ మనం గమ్మునే ఉంటున్నాం, మనం ఏం చేయట్లేదు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం రీఅటాక్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇంకో చిన్న మాట, బార్డర్ అన్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అవుతున్నప్పుడు మీరు ఇందాక ఏదైతే జనాలది అన్నారో పాకిస్తాన్ అదే చేయాలనుకుంది. డ్రోన్స్ ద్వారా మన బేస్ల మీద కాదు వాళ్ళు చేసింది, డ్రోన్స్ ద్వారా ఇళ్ల మీద చేశారు. రాజస్థాన్, పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ మీద చేశారు. దేశ రాజధానిలోకి వీళ్ళు ఫతే బాలిస్టిక్ మిసైల్ ఇస్తారు. చాలా మందికి అసలు ఇవి తెలియదు. నేను ఆపరేషన్ సింధూర్ రకంగా అది ఎంత సక్సెస్ అయింది అంటే ఆ జనాలకి దాని పాకిస్తాన్ చేసిన ఇంటెన్సిటీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మన వెస్ట్ ఏషియా ఏదైతే చూస్తున్నామో దీనికి 10 times ఎక్కువ పాకిస్తాన్ మన మీద వదిలింది మిసైల్స్. ఇప్పుడు మీరు వెస్ట్ ఏషియాలో ఏదైతే చూస్తున్నారో అది నథింగ్, పాకిస్తాన్ మన మీద వదిలింది. బట్ మన ప్రభుత్వం ఎంత సక్సెస్ఫుల్ గా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడిందంటే జనాలకు అసలు ఇంటెన్సిటీ తెలియకపోవడం వల్ల జనాలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవును, ఏమీ చేయలేదు అది అన్న. కరెక్ట్. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, గోల్డెన్ టెంపుల్ మీద ఒక్క బాంబు పడి ఉంటే ఏమై ఉండే, రాజస్థాన్ లో ఒక్క బాంబు పడి ఉంటే ఏమై ఉండే, దేశ రాజధానిలో ఒక్క బాంబు పడి ఉంటే ప్రభుత్వం కూలిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు.
సో మరి అందుకే వేశారు వాళ్ళు. అది కరెక్టా అంటే అవును, మనం విపరీతంగా చేస్తున్నాం. అది ఆపాలంటే ఏం చేయాలి? జనాల్లోకి వెళ్ళాలి, అందుకని వేశారు. కాకపోతే ఏమైందంటే బూమరాంగ్ అయి పాకిస్తాన్కి ఎప్పట్లానే మనం కిరాణా హిల్స్ వేరే వేరే బేసుల మీద అన్ని వేసాం. అవునవును. సో అంతే, దెబ్బ కొట్టాడు అంటే మన తిరిగి కొట్టేవాడు ఇంకొకటి ఉంటాడు అని అంటారు. అందులోనూ మన డిఫెన్స్ సిస్టమ్ అండ్ మన రా సిస్టమ్ కావచ్చు ఎంత స్ట్రాంగ్గా వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఇమీడియట్గా తెలియకపోయినా లేటర్ ఆన్ మనకు తెలుస్తుంది ఆ విషయాల గురించి. అండ్ మోర్ ఓవర్ ఈ విషయం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతోందో అక్కడ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అమెరికా దగ్గర, సో అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద వేరే వాటి మీద మిసైల్స్ వేస్తుంది, అటాక్ చేస్తుంది. సో ఇక్కడ ఇలా జరుగుతుంటే మన దేశంలోకి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో అలాగే రీసెంట్గా దగ్గర నెంబర్ నేను మర్చిపోయి ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ నుంచి చొరబడినటువంటి చాలామందిని ఇండియన్ రైల్వేలో సపరేట్ బోగి పెట్టి విత్ సెక్యూరిటీ తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వస్తున్నారు అనేది వార్త నేను చూసాను. అసలు రాకుండానే ఉండేలాగా చూసుకోవచ్చు కదా. తీరా వచ్చిన తర్వాత మనం డబ్బులు పెట్టి ఇంత సెక్యూరిటీ పెట్టి అక్కడికి ఎందుకు వెళ్ళి అసలు ఎందుకు ఇలాగా వాళ్ళ దేశంలో విడిచిపెట్టి మనం ఎందుకు రావాలంటారు? దీనికి ఏం చెప్తారు అంటే ఆన్సర్ కొంచెం ఎలాబరేటివ్ అండి. ఇప్పుడు మామూలుగా వీళ్ళందరూ 2014 తర్వాత వచ్చారని అనుకోవడానికి లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనం డిపోర్ట్ చేస్తున్నామని మనం ఇప్పుడు వింటున్నాం. ఇప్పుడు రాజస్థాన్ ఉన్న బంగ్లాదేశ్ డిపోర్ట్ అవుతున్నారని విన్నాం. తమిళనాడు నుంచి బంగ్లాదేశ్ డిపోర్ట్ చేస్తున్నారని విన్నాం. కర్ణాటకలో బంగ్లాదేశ్ డిపోర్ట్ పక్కన పెట్టి పట్టుకుంటున్న వార్తలు చూస్తున్నాం. 2014 ముందు మనం ఎక్కడ చూసామండి? 2014 ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ బార్డర్ వెస్ట్ బెంగాల్ తప్ప మిగిలిందంతా మనం ఫెన్సింగ్ వేసేసాం, దాటడానికి లేకుండా. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల వేయలేకపోతున్నామని అమిత్ షా గారు అంటున్నారు, హోమ్ మినిస్టర్. సో వెస్ట్ బెంగాల్ కి మెయిన్ ప్రాబ్లం అక్కడ ఉంది. అండ్ వెస్ట్ బెంగాలే గేట్వే కూడా, ఒక రకంగా వెస్ట్ బెంగాలే గేట్వే. మనం చూసినట్టయితే చాలా ఆధార్ కార్డ్స్ వెస్ట్ బెంగాల్ లోనే తయారవుతాయి, దాన్ని కూడా బస్ట్ చేస్తున్నాం. ఫోర్సెస్ వాటిని కూడా బస్ట్ చేస్తున్నాయి, ఫేక్ ఆధార్ కార్డ్స్ బంగ్లాదేశ్ లా తయారు చేస్తుంది. సో అసలు 14 ముందర ఇవేవి వినలే. సమస్య ఏమైందంటే 14 తర్వాత మన దేశంలో ఏం జరుగుతుందో జనాలకు తెలిసి వచ్చింది. పాకిస్తాన్ అనే దేశం 14 ముందర వరకు మనకి మెయిన్ శత్రువు ఎవరంటే పాకిస్తాన్. మన దృష్టిలో యుఎస్ లేదు, మన దృష్టిలో యూరోప్ లేదు, పాకిస్తాన్ ఒక్కటే. ఇప్పుడు మనం అసలు పాకిస్తాన్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నామండి? మన దృష్టిలో చైనా ఉంది, యుఎస్. సో జనాలకు అవేర్నెస్ వచ్చింది, ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొచ్చింది, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవేర్నెస్ తీసుకొచ్చాయి. సో దీనివల్ల ఏమైందంటే ఒక రకంగా అంటే ప్రభుత్వం చేస్తోంది డిపోర్టేషన్ ఇవి. కాకపోతే మీరు ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు, ఇన్నే చేస్తున్నారు అంటే మనకి తెలిసి ఇంత అవుతుంది. తెలిసి ఒక భోగిలో పెట్టారు, తెలియకుండా ఎంతమందిని డిపోర్ట్ చేస్తున్నారో మనకి తెలియదు. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది ఇందాక అన్నట్టుగా ప్రభుత్వం అన్ని చెప్పలేదండి. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మన ప్రభుత్వం అంటే మోదీ గారు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అన్నంత ఓపెన్ బార్డర్స్ ఉండవు, ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ఆపేస్తాం, బార్డర్స్ ని ఫోర్టిఫై చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు అన్నాయా? మన వ్యూహం ఏంటంటే బార్డర్స్ ని డెవలప్ చేయకపోవడం మన వ్యూహం అన్నారు. మనం డెవలప్ చేస్తే చైనా వచ్చి కోరుతుందని చెప్పి కూడా అన్న వ్యాఖ్యలు మనం చూసాం, మనం ఇవన్నీ చూసాం. సో భారత్ ప్రభుత్వ వ్యూహం మారింది, భద్రతా దళాలకి వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ మారింది, స్ట్రాటజీ మారింది. సో అగైన్ ఇప్పుడు ఇంతే జరుగుతుందంటే ఇంకా ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. మేబీ వెస్ట్ బెంగాల్ లో ఉన్న ప్రభుత్వంది కూడా ఒక మైనస్ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ది చాలా ఒత్తిడి వస్తుంది, ఇండియా మయన్మార్ ఆపాలి అది ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ప్రభుత్వం రద్దు చేసేసింది, బార్డర్ ఫెన్సింగ్ చేస్తుంది. దీన్ని ఆపాలని మన దేశంలో వాళ్ళే చాలా మంది గొడవలు చేస్తున్నారు. ఇంకా బంగ్లాదేశ్ చెప్పనే అక్కర్లేదు. అసలు ఇవన్నీ జనాలకి అంటే ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అనేది ఉందని అసలు మన బార్డర్స్ కి మనం ఫెన్సింగ్ వేయలేదని జనాలకు ఎప్పుడు తెలిసిందండి? ప్రభుత్వం చెప్పిన తర్వాత తెలిసింది. ఈ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం చెప్తే చేస్తా అంటే ఇప్పటి వరకు 2014 ముందు వరకు ఏమీ చెయ్యలేదు. ఇంతమంది బంగ్లాదేశీలు ఇప్పుడు వచ్చి ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం చేయలేదంటే మేబీ వీళ్ళు కూడా రానిచ్చారు. నేను అనట్లే,
కానీ ఒక సమస్య వచ్చిన పరిష్కారం ఈ ప్రభుత్వం హయాంలోనే మొదలైంది. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. మళ్ళీ అంటే బీజేపీని సమర్థిస్తున్న మోదీ భక్త అంటారంటే నేషనల్ సెక్యూరిటీ విషయం ఎవరైతే ఇచ్చేసారో అది చేశారనే అంటాం. ఇప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం. ఆర్ఎస్ లేదు అంటే రీసెంట్గా మేబీ జనవరిలో అనుకుంటా ఎంత పెద్ద అటాక్కి ప్లాన్ చేశారో మనం విన్నాం. ఎన్ని కిలోలు ఎక్స్ప్లోజివ్స్ మనం పట్టుకున్నారో మన వాళ్ళు చూసాం వార్తల్లో. అంటే తెలిసి ఎంత అయితే తెలియకుండా ఇంకెంత జరిగిందో తెలియదు. కరెక్ట్. సో నేను అదే అంటున్నాను కదండి, మీరు చూడండి ఇప్పుడు ఒకసారి ప్రపంచం మీరు మెయిన్ మ్యాప్ తీసుకోండి. వెస్ట్ ఏషియా ఎలా ఉందో మనం చూస్తున్నాం, రష్యా ఎలా ఉందో చూస్తున్నాం, అమెరికా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకుంటుందో చూస్తున్నాం. సరే యూరోప్ అయితే అసలు చెప్పాలంటే రకంగా ట్రంప్ వచ్చిన తర్వాత యూరోప్ ని పవర్ కింద ఎవరు డిక్లేర్ అసలు వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. యూరోప్ ని ఇప్పుడు ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఒకప్పుడు చక్రం తిప్పిన యూరోప్. ఈ వీటన్నిటి మధ్యలో మనం ఎలా ఉన్నామంటే హ్యాపీగా దురంధర్ లో ఏమవుతుందని రివ్యూలు చేసుకుంటూ కూర్చున్నాం. మనం అందరూనేమో వారి గురించి మాట్లాడుతుంటే మనము మాట్లాడుతున్నాం, కానీ మనకు ఆ ఇంటెన్సిటీ కూడా మన మీద అంత రాకుండా దురంధర్ లో ఏమైంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉందని మనం ఆడుకుంటున్నాం. సో ఇన్ ఏ వే అది హౌ సేఫ్ వీఆర్ అనేది కూడా కొంచెం మనం అది చూడాలి. ప్రాబ్లం లేదంటే దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, బట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇంపాక్ట్ లేకుండా కూడా కష్టపడుతున్న దేశాలు. బయట నుంచి వచ్చినటువంటి నేను వీడియో చూసాను. సో కమ్యూనిటీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. వాళ్ళు జై భారత్ అని చెప్పేసి అని ఏడ్చుకుంటూ ఎమోషనల్గా వాళ్ళు ఇండియాలో అడుగు పెడుతున్నారు. సో ఈవెన్ స్పోర్ట్స్ ఉమెన్ కూడా పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి ఉండకుండా ఇక్కడికి వచ్చేసారు. ఈవెన్ అది ఎంత సేఫ్ జోన్, ఎంత సేఫ్ ఏరియా అని వాళ్ళు ఎంత బాగా చెప్పుకున్న అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కాదు అని చెప్పేసి అని చాలామంది ఇండియాకి వస్తున్నారు, ఇది సేఫ్ అని చెప్పేసి అని. ఈవెన్ ముస్లిమ్స్ అయి ఉండి కూడా చాలామంది వీఆర్ హ్యాపీ టు బీ హియర్ అని చెప్పవచ్చు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ కమింగ్ డేస్లో వీఆర్ ద పవర్ అనేది బయటికి తెలుస్తుందనే నేను అనుకుంటున్నాను. హోప్స్ అండ్ దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం దీని నుంచి బయటికి రావాలి. వీఆర్ నాట్ పవర్ ఇప్పుడు కాదు, బట్ కమింగ్ డేస్ లో అది అవుతుంది అనేది అయితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ అని మనం చూసుకున్నట్లయితే. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఆ దురంధర్ సినిమా చూసిన తర్వాతే చాలా మందికి అర్థమైంది మనల్ని అంటే తక్కువ చేయడానికని కావచ్చు, మనల్ని దెబ్బ కొట్టడానికి బయట వాళ్ళు ఎవరో అవసరం లేదు, మనలో వాళ్ళే చాలామంది వేరే దేశాలకి వాళ్ళ స్వలాభం కోసం సపోర్ట్ చేస్తున్నారు అనేది ఉంది. సో వాళ్ళు ఎవరనేది తెలుసుకుని వాళ్ళని కొంచెం ఎలిమినేట్ చేయగలిగితే వీఆర్ సేఫ్ అనే నేను అనుకుంటున్నా. అది అందరికీ తెలుసు కానీ ఎవరు బయట పెట్టట్లేదు. ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది మనల్ని అంటే మన వెనకే ఉన్నాడు మనల్ని కొట్టేటోడు అనేసి అని. హోప్ సో అలాంటివి లేకుండా ఈవెన్ దో మనం కొంచెం సేఫ్గానే ఉన్నాం కంపేర్ టు అదర్ కంట్రీస్. అండ్ మోర్ ఓవర్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి కావచ్చు, ఏదైతే యుద్ధం జరుగుతుందో అది ప్రస్తుతానికైతే సైలెంట్ అయ్యింది. అదే ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.